వాక్యాన్ని విందాం. సౌలు రాజు రాజరికము ముగిస్తున్నటువంటి కాలంలో దావీదు రాజు రాజుగా సింహాసనాన్ని ఎక్కుతున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం ధ్యానం చేద్దాం. సౌలు రాజు జీవితంలో చివరి యుద్ధం, తాను రాజుగా ఉన్నటువంటి కాలంలో తాను చనిపోవడానికి ముందు చివరి యుద్ధం చేశాడు ఫిలిస్తీయులతో. అప్పటికి ఇంకా దావీదు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. అప్పటికి ఇంకా దావీదు సౌలుకు మరుగై సౌలు చేతిలో పడకుండా తప్పించుకొని సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నాడు. అది ఫిలిస్తీయుల దేశంలోనే ఉంటుంది ఆ ప్రాంతము. సౌలు రాజు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఫిలిస్తీయుల రాజు యొక్క ఆధ్వర్యంలోనే దావీదు ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి అంటే ఇజ్రాయేలులకి, ఫిలిస్తీయులకి. ఇజ్రాయేలు పక్షమునేమో సౌలు రాజు సైన్యంను తీసుకొని ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి గిల్బోవా ఆ పర్వతం యొద్దకు వెళ్ళాడు. దావీదేమో ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు. ఫిలిస్తీయుల దేశపు రాజు ఆధ్వర్యంలో దావీదు ఉన్నాడు. ఫిలిస్తీయుల దేశపు రాజు దావీదును తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎవరితో యుద్ధం చేయాలి అంటే తన ప్రజలతోనే యుద్ధం చేయాలి. దానికి కారణం ఏంటంటే సౌలు దావీదును సరిగా చేర్చుకోకపోవడం. తన ప్రజలతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఫిలిస్తీయుల సైన్యంతో కలిసి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీయుల సర్దారులు అన్నారు ఆ రాజుతో, అదేంటి దావీదు ఎవరనుకున్నారు, ఆయన ఇశ్రాయేలీయుడు కదా, సౌలు ఇజ్రాయేల్ ప్రజలు దావీదు వంశానికి లేదా దావీదు యొక్క గోత్రానికి, వారి యొక్క వంశానికి చెందినవారు కదా, వీరందరూ ఒక ఫ్యామిలీ కదా. యుద్ధము భీకరముగా జరుగుతున్న సమయంలో ఒకవేళ దావీదు ఇజ్రాయేల్ దండులో కలిసిపోయి మన మీదనే వ్యతిరేకంగా దాడి చేస్తాడేమో, నువ్వెలాగూ దావీదును తీసుకొని వెళ్తున్నావు అని ఫిలిస్తీయుల సర్దారులు ఈ ఫిలిస్తీ రాజుతోటి చెబుతారు. ఆ మాట చెప్పినప్పుడు రాజు వారితో మాట్లాడి, దావీదు అలాంటి వాడు కాదు, బహునమ్మకస్తుడు, అయినను మీరు చెబుతున్నారు కాబట్టి దావీదుకు చెప్తానని, దావీదు మాతో పాటు నువ్వు యుద్ధానికి రాకు, మా సర్దారులు ఒప్పుకోవట్లేరు, నీవు నమ్మకస్తుడవే కానీ నాతో ఉన్న సర్దారులు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే మీ ప్రజలతోనే మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మాతో రాకు అని చెప్పారు. దానికి దావీదు కూడా తనతో ఉన్న సైన్యాన్ని తీసుకొని తిరిగి ఎక్కడి నుంచి సిక్లగు అనే ప్రాంతం గుండా వెళ్ళాడు కదా, మళ్ళీ అక్కడే తన ఇంటికి వచ్చాడు. ఫిలిస్తీయులు, ఇజ్రాయేల్ ప్రజలు గిల్బోవా పర్వతం మీద యుద్ధం చేస్తున్నారు. సౌలు రాజు నాయకత్వంలో యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది. సౌలు రాజు జీవితంలో అది చివరి యుద్ధం. ఆ యుద్ధంలో అందరూ చనిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది చనిపోయారు. ఫిలిస్తీయుల చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు.
సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడు యోనాతాను చనిపోయాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సైనికులు చనిపోయారు, బలాఢ్యులు చనిపోయారు. మొత్తానికి సౌలు జీవితం అంతటితో ముగించబడింది. దావీదు సిగ్లగు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ తాను ఉండగా ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య జరిగిన యుద్ధాన్ని గురించిన సమాచారాన్ని బట్టి లేదా అట్టి సమాచారం తెలుసుకోవడానికి వారిని వీరిని అడుగుతున్నాడు. ఏం జరిగింది, యుద్ధం చేశారు కదా, ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ ఆలోచనతో ఉన్నాడు, అడుగుతున్నాడు అందరినీ. అలా దావీదు ఆలోచించుకొని కూర్చొని ఉండగా ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ దావీదు దగ్గరికి వచ్చాడట. దావీదు దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ ఉంటే దావీదు అడిగాడు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అని అంటే, అయ్యా నేను సౌలు దండులో నుండి వచ్చాను అని చెప్పాడు. ఎవరి దండులో నుండి? సౌలు దండులో నుంచి నేను వచ్చాను అన్నాడు. సౌలు దండులో నుంచి వచ్చావా, ఎక్కడ వాడవు నీవు అంటే, నేను అమాలేకుడనయ్యా అన్నాడు. నేను అమాలేకుడను. సౌలు దండులో నుంచి వచ్చావు కదా, నువ్వు ఇంత స్పీడ్గా పరిగెట్టుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి నాతో చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అడిగాడు. అదేం లేదండి, యుద్ధం భీకరంగా జరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయారు, చాలామంది మరణించారు, ఫిలిస్తీన్లు విజయం పొందారు, సౌలు యోనాతాను కూడా చనిపోయారయ్యా అని చెప్తాడు. ఎలా చనిపోయారు అంటే గిల్బోవ పర్వతం మీద సౌలు రథం మీద ఉండగా నేను చూశాను. ఆ గిల్బోవ పర్వతం మీద సౌలు రథం మీద ఉన్నాడు, బహు బాధపడుతూ ఉన్నాడు. రౌతులు రథములు వెనక నుంచి ఈ యొక్క సౌలు రాజును తగులుతున్నట్లుగా నేను చూశాను. సౌలు రాజు ఒక్కసారిగా వెనకకు తిరగలేనట్టుగా తిరిగి ఎవరు అక్కడ ఉన్నారని కేక వేశారు. నేనున్నానయ్యా, నేను అమాలేకుడని చెప్పాను. అప్పుడు సౌలు రాజు నన్ను దగ్గరికి పిలిచి, ఇదిగో నా ప్రాణం నాలో లేదు, కాస్త ఊపిరుంది, ఫిలిస్తీన్లు వస్తున్నారు, వారి చేతిలో నేను చంపబడక మునిపే నీవు నన్ను చంపు అని సౌలు రాజు నాతో చెప్పాడయ్యా. అప్పటికే రథం మీద ఉన్నాడు, ఈట మీద ఇలా ఆనుకొని పొడవబడి ఉన్నాడు, తన తల తిప్పలేని బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఇక సౌలు రాజు బ్రతకడు కదు అనుకొని నేనేం చేశానంటే అతన్ని నేను చంపేశాను. సౌలు రాజు నేను చంపేశాను, ఇదిగో అతని యొక్క కిరీటమును, ఈ భూషణమును తీసుకుని దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పాడు. ఈ వార్త దావీదు వినగానే బహు దుఃఖక్రాంతుడై బహుగా రోదిస్తూ బహుగా ఏడుస్తూ సౌలును గురించి, తన ప్రజలను గురించి, యోనాతాను గురించి ఒక విలాప వాక్యాన్ని రాస్తాడు. ప్రజలందరినీ కూడా, తనతో ఉన్న సైనికులందరూ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి, ఇశ్రాయేలు సైనికులారా, ఒక శోక కీర్తన పాడుదాం, ఒక విలాప గీతము ఆలపిద్దాం. ఈరోజు హేమాహేమీలు చనిపోయారు, మన ప్రజలు ఓడిపోయారని ఒక గీతం పాడుతారు. అది ఏడుపు గీతం, అది శోక గీతం, అది విలాపన గీతం. ఆ గీతం పాడుతూ దావీదే దాన్ని రాసి దాన్ని పాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక సవాలుతో కూడినటువంటి ఒక విలాప గీతంలో ఒక చక్కని చరణం, ఒక మాట బైబిల్లో రాశాడు. రెండవ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనము.
గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను, తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. చాలు. తనొక శోక కీర్తన పాడుతూ ఉన్నాడు, తనొక విలాప గీతం ఆలపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చి వారి ముందు ఈ పాట, ఈ ఏడుపు గీతం పాడాడు. ఏమంటాడంటే, ఇదిగో బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడ్డాయి అన్నాడు. ఎవరి డాళ్ళు? బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడ్డాయి అన్నాడు. ఎక్కడ పారవేయబడ్డాయి అంటే గిల్బోవ పర్వతం మీద పారవేయబడ్డాయి. ఎందుకు? యుద్ధము అక్కడే జరిగింది, ఆ పర్వతం మీద జరిగింది కనుక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడ్డాయి అన్నాడు. తర్వాత మాట అంటాడు, ఇదిగో తైలము చేత అభిషేకించబడనిదై, తైలము చేత అభిషేకించబడనిదై ఉన్నట్టుగా సౌలు డాలు కూడా పారవేయబడెను అంట. ఈ రెండు వచనాలు లేదా ఈ రెండు లైన్లలో బలాఢ్యుల డాలు, సౌలు డాలు, ఈ రెండు లైన్లలో బలాఢ్యుల డాళ్ళు ఉన్నాయి, సౌలు డాలు ఉంది. దావీదు యొక్క అంతరంగం నుంచి పాడుతున్నటువంటి ఈ పాట, ఈ శోక గీతంలో దావీదు చెబుతున్న మాట ఏంటంటే, బలాఢ్యుల డాళ్ళు పారవేయబడ్డాయి. ఇజ్రాయెల్ దేశంలో బలమైన సైనికులు కలిగినటువంటి డాళ్ళు పారవేయబడ్డాయి. సరే, అవి బలాఢ్యుల డాళ్ళు. వాటితో పాటు సౌలు డాలు కూడా పారవేయబడింది అని అంటాడు. సౌలు డాలికి బలాఢ్యుల డాలికి ఉన్నటువంటి తేడా ఏంటి? బలాఢ్యుల డాలు, సౌలు డాలు పారవేయబడ్డాయంటే పర్వాలేదు, కానీ సౌలు డాలు కూడా అని ఉంది. చదవండి ఆ మాట. సౌలు డాలును పారవేయబడెను అంట. బలాఢ్యుల డాళ్ళు వేరే, సౌలు కలిగి ఉన్న డాలు వేరే. బలాఢ్యులు వారి బలము చేత డాలును పట్టుకున్నారు. సౌలు కలిగిన డాలంట అభిషేకించబడిన డాలట. సౌలుకి బలాఢ్యులకు ఉన్నటువంటి తేడా మనం గమనిస్తే, సౌలు ఎవరంటే అభిషేకించబడిన వాడు. బలాఢ్యులు అభిషేకించబడలేదు, సౌలు అభిషేకించబడ్డాడు. బలాఢ్యుల డాలు గిల్బోవ పర్వతం మీద పారవేయబడితే పర్వాలేదు, కానీ అభిషేకించబడిన వాని డాలు కూడా పారవేయబడింది. దేవుని చేత అభిషేకించబడిన వాని డాలు కూడా పారవేయబడింది. వాస్తవానికి వేటిని పారవేస్తాం? మన ఇంట్లో బయట వేటిని పారవేస్తాం? యూజ్ లేనిది, వేస్ట్, ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని వాటిని ఏం చేస్తాం? బయట పారవేస్తాం. అభిషేకము పొందుకున్న, దేవుని చేత అభిషేకించబడిన సౌలు డాలు ఉపయోగం లేకుండా గిల్బోవ పర్వతం మీద పారవేయబడిందంట. దేవుని చేత అభిషేకం పొందుకున్న సౌలు యొక్క డాలు ఉపయోగం లేకుండా గిల్బోవ పర్వతం మీద పారవేయబడిందట. బలాఢ్యుల డాలు పారవేయబడితే పర్వాలేదు, వారి బలము ద్వారా సంపాదించుకున్నారు అనుకుందాం, వారి బలాన్ని ఉపయోగించారు అనుకుందాం. కానీ దేవుని తైలము చేత, యాజకుడు తైలము చేత
అభిషేకము పొందుకున్నటువంటి సౌలు రాజు డాలు ఏ విధంగా పారవేయబడింది? అది అభిషేకించబడిన వాని చేతుల్లో ఉన్న డాలు కదా. ఎంతో మందిని జయించిన, శత్రువుల్ని జయించిన డాలు ఇప్పుడు పనికి రాకుండా పోయిందట. ఎంతో మంది శత్రువుల యొక్క వేసే బాణాలను ఆపివేసిన డాలు అంటే తెలుసు కదా, ఏంటిది? డాలు సైనికుల చేతిలో ఉంటాయి కదా డాలు. రౌండ్గా, మధ్యలో కాస్త ఎత్తుగా, వెనక పిడి పట్టుకోవడానికి పిడి ఉంటుంది. శత్రువు వచ్చి ఏదైనా ఈట కానీ, బాణం కానీ, కత్తి కానీ యుద్ధం చేస్తున్నప్పుడు ఇతడు ఈ డాలు ద్వారా ఏం చేస్తాడు? ఆపుతాడన్నమాట. ఆపుతూ ఉంటాడు. అనేక మంది శత్రులు వేసే బాణాలను ఆపివేసిన డాలు, అధిగమించిన డాలు, దేవుని చేత అభిషేకించబడిన సౌలు చేతిలో ఉన్న డాలు కూడా పారవేయబడింది. ఒక సాధారణమైన వ్యక్తి చేతిలో ఉన్న డాలు పనికి రాకుండా పోయిందంటే పర్వాలేదండి. ఒక నామకార్థుని చేతిలో, తన సొంత బలము ద్వారా సంపాదించుకున్న వాని చేతిలో ఉన్నటువంటి డాలు పారవేయబడిందంటే పర్వాలేదు. దేవుని చేత అభిషేకించబడవాని చేతిలో ఉన్నటువంటి డాలు అంటది. అందుకే దావీదు స్పష్టంగా అంటాడు, తైలము చేత అభిషేకించబడని వారిదైనట్టుగా, తైలము చేత అభిషేకించబడని వారిదైనట్టుగా సౌలు డాలును పారవేయబడెను. అంటే సౌలు డాలు ఎలాంటిదంటే అభిషేకం లేని డాలు కాదు, అభిషేకం కలిగినటువంటి డాలు. దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే బలాఢ్యుల డాలు పోని, కానీ సౌలు డాలు ఎందుకు పారవేయబడింది? సౌలు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు కదా, అతను అభిషేకం కలిగిన వాడు కదా. ఇంతకు డాలు దేనికి సాదృశ్యంగా ఉంది? క్రొత్త నిబంధన సంఘంలో డాలు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే విశ్వాసమునకు సాదృశ్యంగా ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు మీరు శక్తివంతులగుదురు. ఇప్పుడు డాలు దేని సూచిస్తుంది? పౌలు గారు దేని గురించి చెప్పారు? డాలు విశ్వాసానికి గుర్తుగా ఉంది. డాలు విశ్వాసానికి సూచనగా ఉంది. క్రొత్త నిబంధన సంఘానికి అభిషేకించబడిన వాని సౌలు చేతిలో ఉన్నటువంటి విశ్వాసమనబడిన డాలు అంట దేనికి పనికి రాకుండా పారవేయబడిందట. డాలుకు కత్తికి రెండిటికి మధ్య సంబంధం ఉంటుంది. ఈ రెండు లేకుండా యుద్ధానికి వెళ్ళడం ఎవరు కూడా. కత్తి ఉండాలి చేతిలో, ఒక చేతిలో డాలు ఖచ్చితంగా ఉండాలి. డాలు ఒకటి పట్టుకొని నేను యుద్ధానికి వెళ్తా అంటే కుదరదు. కత్తి ఒకటి పట్టుకొని వెళ్తానంటే కుదరదు. పోయినోడు పోయినట్టే పోతాడు, మళ్ళీ తిరిగి రాడు. ఈ రెండు ఉండాలి. ఈ రెండు జంట. అభిషేకించబడిన వాని విశ్వాసము పారవేయబడింది. దేవుని చేత అభిషేకం పొందుకున్నటువంటి సౌలు విశ్వాసము దేనికి పనికి రాకుండా పారవేయబడింది. విశ్వాసం ఎట్లా పారవేయబడుద్ది? చేతుల వస్తువు అయితే పారవేయచ్చు, విశ్వాసం ఒక వస్తు రూపంలో ఉండదు కదా.
విశ్వాసం వ్యక్తి రూపంలో ఉండదు కదా. విశ్వాసం ఎట్లా పారవేయబడుద్దండి? విశ్వాసం ఎట్లా పారవేయబడుద్ది? ఇంతకు ఈ విశ్వాసం అనే డాలు ఉందే, విశ్వాసం అనే డాలు ఉందే, ఈ విశ్వాసం అనబడిన డాలు ఏం చేస్తే వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినుట వలన? క్రీస్తుని గురించిన మాటల వలన ఒక వ్యక్తికి విశ్వాసం వస్తుంది. ఏ వింటే వస్తుంది? యేసేను గురించిన మాట వింటే ఒక వ్యక్తి విశ్వాసం అనే డాలును కలిగి ఉంటాడు. ఆ విశ్వాసం అనే డాలు అంట గిల్బోవ పర్వతం మీద పారవేయబడిందంట. విశ్వాసము పారవేయబడింది. ఎట్లా పారవేయబడింది? ఇతడు అభిషేకించబడిన వాడు కదా, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వాడు కదా. ఇది ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే, ఒక వ్యక్తి అభిషేకించబడిన, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఉన్న అతని విశ్వాసము పనికి రాకుండా పారవేయబడే అవకాశము ఉంది. ఇప్పుడు సౌలు రాజు విశ్వాసం ఎలా పారవేయబడింది? మరి అభిషేకం కలిగిన వాడు కదా, బలాఢ్యుల కంటే కాస్త అభిషేకం అనగా దేవుని కోసం ప్రత్యేకపరచబడిన వాడు కదా. ఏ విధంగా, ఎందుకు అతని డాలు ఎందుకు పనికి రాకుండా పారవేయబడింది అని మనం గమనిస్తే, ఈ యొక్క సౌలు రాజు యొక్క విశ్వాసము ఎక్కడ బలహీనపరచబడింది, ఎక్కడ పారవేయబడింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, ఎందుకు శత్రు ఎదుట నిలబడలేకుండా పోయింది, ఎందుకు శత్రువును జయించలేకపోయింది, ఎందుకు శత్రువుకి లొంగిపోయింది? సౌలు రాజును దేవుడు మొదటగా అభిషేకించిన తర్వాత సమూయేలు వచ్చి చెప్తాడు, సౌలా యెహోవా మాట వినుము అని చెప్తాడు. ఏం వినాలి? మొదటి సమూయేలు 15:1. యెహోవా మాట వినుము. ఏమన్నాడు? యెహోవా మాట వినుము అని చెప్పాడు. ఎవరు చెప్పారు? సమూయేలు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? సౌలు చెప్పాడు. 24 వచ్చిన చదవండి. చాలు. మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా మాట వినుము అని చెప్పాడు. ఎవరు? సమూయేలు. 24 వచనంలో ఎవరి మాట విన్నాడు? మనుషుల మాట విన్నాడు. మొదటి వచనంలో ఏమో దేవుడు చెప్పాడు, నా మాట విను అని చెప్పాడు. 24 వచనంలోనేమో సౌలు రాజు యెహోవా మాట వినలేదు, జనుల మాట, మనుషుల మాట వినెను. వినుట వలన విశ్వాసం కలుగుద్ది కదా. అది ఎవరి మాట వింటే విశ్వాసం కలుగుద్ది? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి కదా. సౌలా యెహోవా మాట వినుము అని చెప్పాడు ముందే సేవకుడు. అక్కడ ఏం చెప్పాడంటే, అయ్యా నేను వింటాను అని చెప్పాడు. నేను వింటానని చెప్పి తీర యుద్ధానికి వెళ్ళాక ఎవరి మాట విన్నాడట? జనుల మాట విన్నాడట. జనుల మాట విన్నాడంట. అభిషేకించబడినటువంటి రాజు యొక్క డాలు ఎప్పుడైతే మనుషుల మాట వినడం ప్రారంభించాడో అది పతనం అవడం ప్రారంభించబడింది. నువ్వు ఎంత పాటగాడివిగా, ఎంత ప్రార్థన పడవుగా, మనుషుల మాట విన్నని రోజుల్లో నీలో ఉన్న విశ్వాసం రోజు రోజు పనికి రాకుండా పోయిద్దే. అది పని చేయదు. ఆ విశ్వాసాన్ని ఎంత కనపరచడానికి ప్రయత్నం చేసినా అది పని చేయదు. ఇదిగో నాకు విశ్వాసం ఉంది, నా చేతిలో డాలు ఉంది అని పరిగెట్టుకుంటూ గిల్బోవ పర్వతం మీదకి వెళ్ళాడు కదా. పని చేసిందా డాలు? ఉపయోగపడిందా డాలు? నేను అభిషేకించబడిన వాడను,
నేను ప్రత్యేకపరచబడిన వాడను, నేను ప్రత్యేకించుకున్నాను, నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇలాంటి స్టోరీలు ఎన్నైనా చెప్పు. నేను దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నాను ఎన్నైనా చెప్పు. నీకంటే సౌలు ఇంకా ప్రత్యేకపరచబడ్డాడు, చక్కగా తైలం చేత అభిషేకించబడి. సౌలు అభిషేకించబడిన వాడైనప్పటికీ విశ్వాసము పనిచేయలేదు. విశ్వాసం కార్యరూపం దాల్చలేదు. విశ్వాసము చేతులెత్తేసింది శత్రువు ముందు. విశ్వాసము ఓడిపోయింది. సౌలు కలిగిన విశ్వాసము ఓడిపోయింది. సౌలు కలిగిన విశ్వాసము చేతులెత్తేసింది. పనికి రాకుండా పోయింది. ఎన్ని గొప్ప మాటలు చెప్పు, నీవు మనుషుల మాటలు విన్నని దినాలు నీలో ఉన్న విశ్వాసము పనిచేయదు. ఇప్పుడు కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తెను బాగు చెయ్యు అని, స్వస్థపరచు అని వచ్చింది. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా ఆమె యేసు ప్రభును మాటి మాటికి అడుగుతూ ఉండగా, లేదా యేసు ప్రభుతో మాట్లాడుతుండగా, పక్కనున్న ఈ మనుషులు ఏం చేశారంటే ఆమెను వెనకకు లాగడానికి ప్రయత్నాలు చేశారు. ఆమె అయితే యేసు ప్రభు మాటనే వింటుంది. ఆమె విశ్వాసాన్ని వెనకకు లాగడానికి మనుషులు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కానాను స్త్రీ మనుషుల మాటలు వినలేదు. మరి ఎవరైనా కావచ్చు, నీ విశ్వాసం పని చేయాలంటే నువ్వు మనుషుల మాటలు వింటే నీ విశ్వాసం పని చేయదు. నువ్వు మనుషుల మాటలు విన్నంత మాత్రాన నీ విశ్వాసం పని చేయదు. నీ విశ్వాసం పని చేయాలంటే నీవు క్రీస్తుని గురించిన మాటలు వినాలి. సౌలు రాజు యొక్క డాలు, అభిషేకించబడిన వారి డాలు దేనికి పనికి రాకుండా పారవేయబడింది. దావీదు యొక్క ఏడుపు ఏంటంటే, బాధ అంటే ఆ డాలు అభిషేకించబడిన వాని చేతిలో ఉంది కదా. నువ్వు అభిషేకించబడితే ఏంటి, నీకు రకరకాల వరాలు ఉంటే ఏంటి, నువ్వు ప్రత్యేకించుకుంటే ఏంటి, నీకు మంచి హోదా ఉంటే ఏంటి, నువ్వు ఎంతసేపటికి మనుషుల మాటలే వింటూ తిరుగుతావు కదా. నువ్వు మనుషుల మాట వింటూ తిరుగుతావు. ఈరోజు ఈమె చెప్పిన మాట వింటావు, రేపు ఆయన చెప్పిన మాట వింటావు. నీ బ్రతకంతా సౌలు రాజు వలే జనుల మాట వింటూనే బ్రతుకుతావు. నీవు మనుషుల మాట ప్రకారమే బ్రతుకుతావు. నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది? బైబిల్లో రాయబడి ఉంది, మనమందరం అంట అభిషేకించబడిన వారమట. ఎవరు? ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరు? 1 యోహాను పత్రికలో ఉంది ఆ మాట. 1 యోహాను పత్రిక 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకించబడిన వారు. ఎవరు వీరు? అయితే మీరంటే ఎవరు? మీరెవరు? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు చూడండి. వీళ్ళంట పరిశుద్ధుని చేత అభిషేకించబడిన వారట. ఇక్కడున్న మీరందరూ కూడా ఎవరంటే అభిషేకించబడిన వారు. అభిషేకించబడిన వారి డాలు పని చేయట్లేదు. ఇప్పుడు నువ్వు విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేస్తావా? కార్యం జరగదు. నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకేస్తావా? నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే 7 అడుగులు వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు విశ్వాసంతో ఏ పని పూనుకున్నా అది వెనకకే వెళ్ళిపోతుంది. నువ్వు విశ్వాసంతో, చాలామంది చెబుతారు కదా, అయ్యా నాకు చాలా విశ్వాసం ఉంది అంటే దేవుడు చూసుకుంటాడు అంటారు. దేవుడు చూడడు. ఎందుకు? నీ విశ్వాసము పని చేయట్లే, వర్క్ అవ్వట్లే. నీ విశ్వాసము వర్క్ అవ్వట్లే, సిగ్నల్ లేదు. నీ విశ్వాసానికి సిగ్నల్ లేదు. ఎందుకు లేదు? యూట్యూబ్ ఓపెన్ చేసి 24 గంటలు నువ్వు ఏవేవో వింటావు.
ఇంకా ఆ సిగ్నల్ ఎందుకు కలుస్తుంది నీకు? ఈ సిగ్నలే ఉండే మొత్తం. అక్కడ సిగ్నల్ ఎలా ఉంటుంది? ఇంకా అక్కడ సిగ్నల్ ఎలా ఉంటుంది? 24 గంటలు నీకు సమయం ఇస్తే, 24 గంటలు సమయం ఇస్తే ఒక అరగంట ఒక దినం అరగంట ప్రార్థన చేయలేని విశ్వాసం నీది. నీ చెవి నిండా, నీ హృదయం నిండా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు, ఫోన్ల మాటల చేత నీ చెవి నిండిపోయింది, నీ హృదయం నిండిపోయింది. నీ డాలు ఎలా పనిచేస్తుంది? అసలు విశ్వాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? బైబిల్లో విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి అగ్ని బలము చల్లారేను అని ఉంది బైబిల్లో. విశ్వాసానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే, శక్తి ఏంటంటే, షద్రక్ మెషక్ అబేద్నెగోలు విశ్వాసముతోటి ఈ మండుచున్న అగ్నిగుండంలోంచి తప్పించటకు మా దేవుడు సమర్థుడు అని చెప్పి విశ్వాసముతోటి వారు అగ్నిలోనికి వెళ్ళగా అగ్ని బలము చల్లారిపోయేను. ఇది ఎలా సాధ్యమైంది? ఫెయిత్ ద్వారానే కదా, విశ్వాసం ద్వారానే కదా. విశ్వాసానికి ఉన్న పవర్ ఏంటంటే, విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటంటే, అగ్ని బలమును కూడా చల్లార్చగలిగేటువంటి పవర్ విశ్వాసానికి ఉంది. స్టోరీయా? పోలేదా? షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలోనికి వెళ్ళలేదా? వెళ్ళిన తర్వాత కాలారా? అగ్నికున్న బలం ఏంటి? అగ్నికున్న బలం ఏంటి? దేనినైనా కాల్చివేసే బలము అగ్నికుంది. వీరి విశ్వాసం ఏం చేసిందంటే అగ్నికున్న బలాన్ని చల్లార్చి వేసిందట. అది కదా విశ్వాసానికున్న శక్తి. విశ్వాసమును బట్టి వారు సింహముల నోర్లను మూసిరి. విశ్వాసమును బట్టి వారు సింహాల నోర్లను మూసివేశారు. విశ్వాసానుకున్న శక్తి ఏంటంటే, దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? బోన్లోకి వెళ్ళాడా? సింహం నోరుకున్నటువంటి శక్తి ఏంటి? ఎవరినైనా దేన్నైనా ముద్దు పెట్టుకుంటుందా? ఏం చేస్తుంది? తినేస్తుంది. దాని స్వభావం అది, దాని స్వభావం అది. విశ్వాసంతో దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళగానే వారి నోర్లు, సింహాల నోర్లు మూసివేయబడ్డా. విశ్వాసానికి ఉన్న శక్తి కదా అది. అంతటి శక్తి కలిగిన విశ్వాసము నీ జీవితంలో ఎందుకు పని చేయట్లేదు? దానియేలు దేవుడా? షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుళ్ళా? కాదే. వారు మనుషులే కదా, వారు మనుషులే కదా. వారిలో పనిచేసిన డాలు, వారిలో పనిచేసిన విశ్వాసము నీలో ఎందుకు పని చేయట్లేదు? మరి ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు, ఏడుస్తూ ఉపవాసం ఉండి గంటల కొలది పెద్ద పెద్ద మాటలు, విశ్వాస మాటలు మాట్లాడుచున్నావే, ఒక్క విశ్వాస సంబంధమైన కార్యమైనా జరిగిందా నీ జీవితంలో? పోనీ ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు వారి జీవితాల్లో, మా పితరుల జీవితాల్లో కార్యాలు ఎలా జరిగాయి, మా జీవితంలో ఎందుకు జరగట్లేదని ఎప్పుడైనా కనీసం ఆలోచన చేసావా? నువ్వు అభిషేకించబడిన వ్యక్తివే, పరిశుద్ధుని చేత అభిషేకించబడ్డావు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధుని చేత అభిషేకించబడిన వాడవే నీవు. వారిలో పనిచేసిన విశ్వాసము నీలో ఎందుకు పనిచేయట్లే? ఇప్పుడు నీ భర్త కొరకు కొన్ని దినాలుగా ప్రార్థిస్తున్నావు, మారాలి మారాలి మారాలని విశ్వాసంతో. నువ్వు మారిపోతున్నావు, ఆయన మారట్లే. నీ విశ్వాసానికి ఉన్న శక్తి అలాంటిది. నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు, మారాలి మారాలని. నువ్వు మారుతున్నావా? మారట్లే. నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఎందుకు కార్యం జరిగించడం లేదు? నీకు అర్థమవుతుందా ఈ మాట? ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేయలేదా? మీ అవసరాల కోసమో, మీకున్న అక్కర్ల కోసమో ప్రార్థించలేదా? ఎందుకు కార్యం జరగట్లేదు? మరి నీ విశ్వాసము ఎందుకు గిల్బోవ పర్వతం మీద
సౌలు డాలు పారవేయబడినట్లుగా ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకు పనికి వస్తలేదు నీ ఫెయిత్? ఇదిగో నీవు యెహోవా మాట వినక, క్రీస్తుని గురించిన మాట వినక, క్రీస్తుతో నీవు మాట్లాడక నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది బిడ్డ? ఎలా పనిచేస్తుంది? బైబిల్ మొత్తం విశ్వాసం మీదనే ఆధారపడింది కదా. ఆ విశ్వాసమే నీలో పని చేయకపోతే నువ్వు ప్రభువుని నమ్ముకొని వృధాయే కదా, వ్యర్థమే కదా. నువ్వు దేవుని నమ్ముకొని వృధా కదా. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా ప్రభు ఏం చెప్పాడు? అమ్మా, నీ విశ్వాసం నిన్ను, ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. ఒకడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కొండ వెళ్ళి, ఒకడికి ఆవగింజంత విశ్వాసం ఉంటే, బైబిల్ మొత్తం ఫెయిత్ గురించే యేసు ప్రభు వారు ఎక్కువ మాట్లాడాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచు అంటాడు, నా యందు నమ్మిక ఉంచు అంటాడు. మొత్తం ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. విశ్వాసానికి ఉన్న శక్తి అగ్ని బలమును చల్లార్చే శక్తి, సింహాల నోలను మోసే శక్తి. ఒకసారి ఆ హెబ్రీ పత్రికలు చూడండి, 11వ అధ్యాయము 33, 34 వచనం చదవండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోలును మోసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చాలు, ఇంటికి వెళ్ళాక చదవండి. ఎన్ని సంవత్సరాలున్నా అదే బలహీనత, అదే బలహీనత, అదే బలహీనత. అక్కడ 33వ వచనం ఏమన్నా? బలహీనులై ఉండి బలపరచబడి. ఎలా బలపరచబడ్డారు? విశ్వాసము ద్వారా. బలహీనులై ఉండి బలపరచబడిరి. ఎలా బలపరచబడ్డారు వాళ్ళు? ఏ విధంగా బలపరచబడ్డారు? నీ బలహీనత ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. సంవత్సరాలు గడిచినా కాలు నొప్పి, కాలు నొప్పి, కాలు నొప్పి, కాలు నొప్పి. నువ్వు చచ్చేదా కాలు నొప్పి కోసమే ప్రార్థన చేయాలి. ఇంకెప్పుడు నువ్వు బలపరచబడేది? ఎందుకు విశ్వాసము నీ జీవితంలో కార్యం జరగట్లేదు, కార్యం చేయట్లేదు? ఒక్కటే, సౌలు డాలు పలిపోవడానికి గల కారణం ఏంటి? జనుల మాట. ఎప్పుడైతే నీవు మనుషుల మాటలు నీ హృదయంలో చేర్చుకుంటావో ఫెయిత్ నీలో పని చేయదు. విశ్వాసం నీలో కార్యరూపం దాల్చదు. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే విశ్వాసం అనేది నీ జీవితంలో కార్యము చేస్తుంది. ఈరోజు ఇతరం చెప్పింది వింటావు, రేపు ఆమె చెప్పింది వింటావు, ఎల్లుండి ఆయన చెప్పింది వింటావు, తర్వాత మొత్తం ఇదంతా నీ హృదయంలో తర్వాత విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నానంటే ఎట్లా కార్యం జరుగుతుంది? ఇంకా అభిషేకించబడిన వాని డాలు పనికి రాకుండా గిల్బోవ పర్వతం మీద ఎందుకు పారవేయబడిందంటే మనుషుల మాటలు వినడం ద్వారా. బైబిల్లో రాయబడింది, క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడింది. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతం. ఇప్పుడు విశ్వాసము మృతం అంటే అర్థం ఏంటి? ఆ మాట చదవండి, యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగునే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇప్పుడు విశ్వాసం చచ్చిపోయే అవకాశం ఉందా లేదా? నీలో ఉన్న విశ్వాసం చచ్చిపోయే అవకాశం ఉందా లేదా?
ఈ వచనం ప్రకారము చచ్చిపోద్దా లేదా? చచ్చిపోద్ది. ఎప్పుడు? విశ్వాస సంబంధమైన క్రియలు నీలో లేనప్పుడు. అది ఉన్నా చచ్చిపోయినట్టే. అక్కడనేమో పారవేయబడింది, ఇక్కడనో ఏకంగా చచ్చిపోయింది. చచ్చిపోయింది ఎట్లా కార్యం జరుగుద్ది? మరి జరుగుద్దా? చచ్చిపోయిన వ్యక్తి లేచి వస్తాడా? నీళ్ళు తాగుతాడా? బిర్యానీ పెడితే తింటాడా? కదులుతాడా? చచ్చిపోయిన విశ్వాసం కూడా అంతే. నీలో కార్యాలు జరగవు. ఎంత ప్రార్థన చేయి. డాలు విశ్వాసమునకు సాదృశ్యంగా ఉంది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. ఆ విశ్వాసం ఎలా కార్యరూపం దాల్చుద్ది, లేదా ఎలా కార్యాలు చేస్తాయి జీవితాలు అంటే, క్రీస్తుని గురించిన మాట నీవు వింటున్నప్పుడు, ఆయన మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు, ఈ మనిషి మాట, ఆ మనిషి మాట, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, యూట్యూబ్లో వచ్చిన వారి మాటలు, మనం అందరి మాటలు వింటాం, దేవుని మాటలు తప్ప. మనము అందరి మాటలు వింటాం, దేవుని మాటలు తప్ప. లోకంలో జరిగే సంగతులన్నీ మనకు కావాలి. అది ఎంతవరకు కావాలో అంతవరకేనండి. అది ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. లోకంలో సంగతులన్నీ నీకు కావాలి. విశ్వాసంతో ప్రార్థిస్తున్నా దేవుడు కార్యం చేయటంటే ఎలా చేస్తాడు? చచ్చిపోయింది నీ విశ్వాసం, మృతమైపోయింది. అది ఎలా కార్యరూపం దాలుస్తుంది? ఎలా కార్యాలు జరుగుతాయి? ఆ విశ్వాసం ద్వారా. క్రొత్త నిబంధన సంఘం అంతా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. క్రొత్త నిబంధన సంఘం అంతా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ మీదనే ఆధారపడి ఉంది. నువ్వు బాగవ్వాలన్నా, నువ్వు బలపరచబడాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలన్నా, నీ ప్రార్థనకు సమాధానం రావాలన్నా ఫెయిత్, విశ్వాసమే. అట్టి విశ్వాసము బిడ్డ ఎలా వస్తుంది? ఎవరి మాట? దేవుని మాట వినుట ద్వారా వస్తుంది. అభిషేకించబడిన వాని డాలు ఎందుకు పారవేయబడింది, ఎందుకు మృతమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అని చూస్తే, మనుషుల మాటలు విన్నాడట. ఎప్పుడైతే మనుషుల మాటలు విన్నాడో ఆ విశ్వాసానికి ఉన్న శక్తి పోయింది. నీలో విశ్వాసం ఉంది కానీ దానికి ఏం లేదు, శక్తి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఖడ్గం ఉంది కదా, డాలు ఉంది. డాలు ఈ చేత, ఖడ్గం ఈ చేత. ఖడ్గం దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యం. ఖడ్గం వాక్యానికి సాదృశ్యంగా ఉంటే డాలు విశ్వాసానికి సాదృశ్యం. ఇప్పుడు ఖడ్గం తన పని తాను చేయాలి, తను చేస్తున్నప్పుడు డాలు తన పని తాను చేస్తుంది. ఈ రెండు కూడా జోడి. ఈ కత్తి వాక్యానికి సాదృశ్యము, డాలు విశ్వాసానికి సాదృశ్యము. ఈ వాక్యం విన్న కొలది విశ్వాసం బలంగా ఉంటుంది. వాక్యం వింటున్న కొలది విశ్వాసం వృద్ధిలోనికి వస్తుంది. వాక్యం వింటున్న కొద్ది విశ్వాసం బలపరచబడుద్ది. వాక్యం వింటున్న కొద్ది విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలను అనుభవిస్తూ ఉంటావు. విచిత్రం ఏంటంటే, సౌలు రాజుని చంపింది ఎవరు? సాధారణంగా ఫిలిస్తీన్ల చేతిలో సౌలు చనిపోయేను అని అనుకుంటారు, చాలామంది చెప్తారు. చాలామంది దైవజనులు కూడా ఇదే మాట చెప్తారు. కానీ సౌలును చంపింది ఒక అమాలేకీయుడు. సౌలును చివరి దశలో చంపింది ఎవరు? అమాలేకీయుడు. వాస్తవానికి సౌలు వేసినటువంటి రాంగ్ స్టెప్ అమాలేకీయుల దేశంలోనే వేశాడు. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళమని సమూయేలు సౌలుకు చెబుతాడు, సౌలా దేవుని మాట వినుము, అమాలేకుల దేశాన్ని యుద్ధానికి వెళ్ళి అక్కడ వారిని హతం చేయము అని చెప్తాడు. అక్కడికి వెళ్ళాక సౌలు ఏం చేస్తాడు? మనుషుల మాట విని దేవుని మాటను అంగీకరించక నిర్లక్ష్యం చేసి వస్తాడు. అదే అమాలేకుని చేతిలో చివరికి చంపబడ్డాడు. ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. ఒక నడిపింపు ప్రకారం, ఒక వెనకుండా ఒక శక్తి నడిపించినట్లుగా. ఏ అమాలేకుల దగ్గరికి వెళ్ళిపోయి దేవుని మాట లెక్క చేయకుండా మనుషుల మాట విన్నావో అదే అమాలేకుని చేతిలో సౌలు చంపివేయబడ్డాడు.
విశ్వాసం పనిచేయకుండా పారవేయబడింది, డాలు పారవేయబడింది. ఆ మాట ఏడుస్తూ చెబుతున్నాడు, అయ్యో తైలము చేత అభిషేకించబడని వారిదైనట్టు సౌలు డాలు కూడా పారవేయబడేను. నువ్వు అభిషేకించబడిన వాడవైనప్పటికీ, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్న వాడవైనప్పటికీ, నీవు క్రీస్తుని గురించిన మాటలు వినకుండా మనుషుల మాటలు వింటే నీలో ఉన్న విశ్వాసము శక్తిని కోల్పోద్ది, అది మృతతుల్యమైపోయింది. దాని ద్వారా కార్యాలు జరగవు. ఇప్పుడు ఏం ఉండాలి నీకు చెప్పండి? ఏం ఉండాలి? పరమగీతంలో ఒక చక్కని మాట ఉంటుందండి, చదివిన టైం లేదు, ముగిస్తాను. పరమగీతం 4వ అధ్యాయం 4వ వచనంలో దావీదంట తాను యుద్ధము చేసి తాను గెలిపొందిన తర్వాత ఒక గోపురాన్ని కట్టాడట. ఒక గోపురాన్ని, ఆ గోపురాన్ని కట్టి ఆ గోపురం మీద తాను వేటి చేత యుద్ధము చేసి గెలిపొందాడో ఆ ఆయుధాలన్నింటినీ గోపురానికి వేలాడదీశాడట. దేనికి వేలాడదీశాడు? గోపురానికి. డాలు, కత్తి సంబంధించిన ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా ఒక గోపురం కట్టి, నేను ఈ ఆయుధాల ద్వారా విజయం పొందుకున్నాను చెప్పి ప్రజలందరూ కనబడినట్లుగా గోపురం కట్టి గోపురానికి ఆయుధాలను వేలాడదీశాడంట. ఆ వేలాడదీసిన ఆయుధములు, ఆ గోపురము మన మనిషిని కంఠముతో సమానము అని రాయబడింది. ఆ ఆయుధములు మన కంఠముతో సమానము అని రాయబడి ఉంది. గోపురం మీద వేలాడబడి ఉన్న ఆయుధాలు కంఠము మీద వేలాడబడాలట. గోపురం మీద వేలాడబడ్డ ఆయుధాలు ఉన్నావే, అవి కంఠం మీద వేలాడబడాలి అని ఉంది. అంటే మన కంఠంలో ఏ ఉండాలి? ఇప్పుడు డాలు ఉండాలి. మన కంఠంలో ఏ ఉండాలి? ఖడ్గం ఉండాలి. డాలు అనగా విశ్వాసం ఉండాలి, ఖడ్గం అనగా వాక్యం ఉండాలి. నీ కంఠంలో ఏముంది మరి? ట్రాన్సిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? నీ కంఠంలో ఏమున్నాయి? నీ కంఠం అన్ని అవిశ్వాస మాటలే ఉంటాయి. విశ్వాసం అనే డాలు ఉండదు. మారదండి, అంతే. ఇంకెప్పుడు మారుతుంది? ఇది డాలా? ఇది విశ్వాసం అనే డాలా? ఏమున్నట్టు కంఠంలో? ఎంత ప్రార్థించినా మారడండి ఆయన, అంతే. ఏముంది కంఠంలో? ఇక మా బ్రతికింతేనండి, ఇక ఉన్న రోజులు ఇట్లా ఉండిపోతాం. నీ నోటి నిండా, నీ కంఠం నిండా ఇవే ఉంటాయి. ఇది డాలు కాదు, ఇది అవిశ్వాసపు మాట కదా. డాల్ ఏం చేస్తుందంట ఎఫెసీ పత్రికలో, అపవాది వేసే అగ్ని బాణములను చల్లార్చుటకు. డాల్ ఏం చేస్తుందంటే ఎదురుగా వచ్చే అవిశ్వాసపు మాటలు, అగ్ని బాణాలు, శ్రమలు, శోధనలు, సమస్యలు ఎన్ని వచ్చినా ఈ విశ్వాసం అనే డాల్ ఏం చేస్తుందంటే మన దగ్గరికి రాకుండా వాటిని అడ్డుకొని విశ్వాసం బట్టి కార్యాలు మన జీవితంలో జరగడానికి డాలు ఉపయోగపడుద్ది. యేసయ్య మాటలు నీ కంఠంలో ఉంటే, యేసయ్య మాటలు నీ హృదయంలో ఉంటే విశ్వాసానికి శక్తి ఉంటుంది. ఆ విశ్వాసపు శక్తి ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. వాక్యం కొరకు, అర్పణల కొరకు పాస్టర్ మనకు ఉత్తంగా ప్రార్థిస్తున్నందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 ప్రభువా. స్తుతి 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 కలుగునుగాక. పరిశుద్ధమైన దేవా, మహిమ కలిగినటువంటి తండ్రి, మహోన్నతుడమైన ప్రభువా, శ్రేష్టమైన మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెలియపరుస్తున్నాం. అయా, గడిచిన వారాంతర దినములు మొదలుకొని నేడు ఈ పునరుత్థానపు ఆరాధన వరకు కూడా ప్రభువా,
మీ ఉన్నతమైన కృపలో, క్షేమములో, మీ భద్రత క్రింద ప్రభువా, మీ హస్తపు నీడలో మమ్మల్ని సురక్షితంగా దాచి కాచి కాపాడి బలపరిచినందుకై అయా మీ ఉన్నత నామాన్ని గణపరుస్తున్నాము ప్రభువా. ఈ దినం మరి శ్రేష్టంగా నాయనా అయా నీకు వందనాలు, నిన్ను స్తుతించేటువంటి సైన్యముగా సమూహముగా ప్రభువా నీకు వందనాలు. నీ సముఖములో బలిపీఠము ఎదుట పరిశుద్ధ మందిరములో నిలువనిచ్చినందుకై ఈ స్తోత్రం. కృపగల దేవా నీకు మహిమ కలుగునుగాక నాయనా. అయా నీకు వందనాలు. ఆరాధన ప్రారంభం మొదలుకొని అయా ఈ సమయం వరకు కూడా నీ కృపను తోడుగా ఉంచినందుకు వందనాలు. మీ ఆత్మ సన్నిధి మా మధ్యలో బహుగా బలముగా పని చేసినందుకు వందనాలు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు స్తోత్రములు స్వామి. వాక్ పరిచర్య ద్వారా సంఘమైనటువంటి మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా ప్రభువా నీకు వందనాలు. మీరు మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి మీకు వందనములు నాయన. కృప కలిగిన దేవానికి స్తోత్రం. మహిమ కలిగినటువంటి తండ్రి మీకు స్తుతి కలుగును గాక. అయా ఈ దినమున విశ్వాసము ప్రభువా అయా నీకు వందనాలు నాయన. బలహీన పరచబడిందని నాయన నీవు మాతో మాట్లాడుతున్నారు తండ్రి, నీకు స్తోత్రము నాయన. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవాన్ని చేత అభిషేకింపబడిన వారిగా ఉన్నటువంటి మాలో విశ్వాసము శక్తిహీనంగా ఉన్నదని, శక్తి లేకుండా ఉన్నదని, మృతతుల్యంగా ఉన్నదని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. సౌలు ఉద్దాంతాన్ని మా ముందుంచి ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనములు. కృప కలిగినటువంటి దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. సేవకుల చేత, అభిషేక్తుల చేత అభిషేకింపబడినటువంటి సౌలు డాలును ప్రభువా నీకు వందనములు. అయ్యా పారవేయబడిందని నాయన, యుద్ధములో గెలుపొందలేకపోయిందని తండ్రి, అయ్యా సౌలును కాపాడలేకపోయిందని, సౌలు జీవితంలో ఘనకార్యములు నాయన అయ్యా నీకు వందనాలు జరిగించలేదని ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రము నాయన. మీరు మాతో మాట్లాడుతున్నారు. కారణం ప్రభువా అయ్యా నీ సముఖములో ఉండినప్పటికీ, మీ చేత అభిషేకింపబడినప్పటికీ ప్రభువా అయ్యా విజయాన్ని పొందలేని వాడిగా అయ్యా నీకు స్తోత్రము నాయన. ముగింపు అయ్యా బహుదారుణంగా నా తండ్రి ముగించినటువంటి వ్యక్తిగా అయ్యా సౌలు మహారాజు ఉంటున్నాడు ప్రభువా. మీకు మహిమ కలుగునుగాక. కారణం నాయన నీ మాట వినని కారణాన ప్రభువా నీకు వందనాలు. మీ మాటలు వినలేదు నాయన, మనుషుల మాటకు చెవి యొగ్గాడు నాయన. మనుషుల మాటలు విన్న కారణాన్ని బట్టి అయ్యా నీవు అభిషేకించినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అయ్యా నీకు వందనాలు విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోయిందని నీవు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. జీవం కలిగిన దేవా నీకు మహిమ. నిజమే ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. లోకం అనేటువంటి సముదాయములో నుండి, సముద్రములో నుండి ప్రభువా ఎన్నుకొని, ఏర్పరచుకొని, ప్రత్యేకపరచుకొని పరిశుద్ధమైన దేవా నీవు అభిషేకించుకొని నీ మందిరములో, నీ సముఖములో, సన్నిధానములో అయ్యా మమ్మల్ని చేర్చారు ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. అయ్యా నీకు వందనాలు ప్రభువా. మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసము శక్తి గలదిగా ఉండాలంటే ప్రభువా నీకు స్తోత్రం. నిన్ను గురించినటువంటి మాటలు మేము వినాలి అయ్యా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాటల వలనే అన్నావు ప్రభువా నీకు వందనాలు. నిన్ను గూర్చినటువంటి మాటలు మేము వినినప్పుడు ప్రభువా మా విశ్వాసం అత్యధికపరచబడుతుంది. మా విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అత్యధికపరచబడుతుంది అయ్యా. మా విశ్వాసానికి ఉన్న శక్తి అభివృద్ధి చెందుతుంది కనుక ప్రభువా నిన్ను గూర్చినటువంటి వాక్కులు, నిన్ను గూర్చినటువంటి మాటలు వింటూ ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. మా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి సహాయము దయచే ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా పూర్వీకులు, పితరులు ప్రభువా నీకు స్తోత్రం. విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చారయ్యా. రాజ్యములను జయించారు నాయన, రాజులను జయించారు ప్రభువా అయ్యా. కోట గోడలు కూల్చగలిగారు నాయన, సముద్రములను దాటగలిగారు ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. బలహీనులుగా ఉండి నాయన బలవంతులుగా తీర్చబడ్డారు, బలపరచబడ్డారు. కృపగల దేవా నీకు వందనములు నాయన. వారు నీ మాటలు విన్నారు, నీకు లోబడ్డారు, విశ్వాసం అనేటువంటి మొక్కను నాటారు. అది నాయన ఎదిగి మహావృక్షంగా మార్చబడింది అయ్యా నీకు వందనాలు. అట్టి విశ్వాసాన్ని మేమును నాయన పెంపొందించుకోవడానికి సహాయం చేయి. అభిషేక్తులంగా ప్రభువా నీకు వందనాలు. నీ చేత అభిషేకింపబడినటువంటి మాలో ప్రభువా ఉన్నటువంటి విశ్వాసము శక్తిహీనంగా ఉండవద్దు ప్రభువా. బలమైన విశ్వాసమును కలిగి మీ కొరకు అఖండ ఘన విజయములను పొందుదుముగాక ప్రభువా అయ్యా నీకు స్తోత్రము నా తండ్రి. మాలో ఉన్న విశ్వాసం బలహీనంగా ఉన్నది కనుక నేను ఆయన అనేక పర్యాయాలు మీ సన్నిధిలో ప్రార్థించినను, సమాధానం పొందుకోలేని వారిగా ఉన్నాం అయ్యా నీకు వందనాలు. విజయాలను చూడలేని వారిగా ఉన్నాం, కార్యాలను చూడలేని వారిగా ఉన్నాము ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నారు ప్రభువా నీకు వందనాలు నాయన. సన్నగిల్లిన విశ్వాసం, శక్తిహీనంగా మార్చబడిన మా విశ్వాసం ప్రభువా అయ్యా నీకు వందనాలు. శక్తి కలిగిన విశ్వాసంగా తిరిగి ప్రభువా నీ వాక్యమును వింటూ నీకు లోబడుతూ ప్రభువా మేము నా తండ్రి శక్తి కలిగిన విశ్వాసమును కనపరచుదుముగాక. శక్తి కలిగిన విశ్వాసం కలిగి ఘనకార్యములు నీ కొరకు పూనుకుందుముగాక ప్రభు
అనేకమైన గొప్ప కార్యములు మా జీవితంలో బహు విశ్వాసము చేత పొందుకుందుముగాక నాయన. అయ్యా మీ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. వాక్కులో మమ్మల్ని స్థిరపరచండి. వాక్కులో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదమును మెండుగా నిండుగా మేము పొందుకొని వెళ్ళునట్లుగా సహాయమును దయచేయండి. అయ్యా ఎంతమంది బిడ్డలు నా తండ్రి నాయన నీ సన్నిధిలో వాక్యము విని తీర్మానించుకున్నారో ప్రవ్వా, వారి తీర్మానంలో వారిని నిలువబెట్టండి. వాక్కుకు లోబడే కృప ప్రతి వారికి దయచేయండి. ఈ సముఖంలో ఉన్న బిడ్డలందరినీ నువ్వు ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రత్యేకమైన వాక్కు కొరకై నువ్వు అనేకులను ఆకర్షించినందుకు వందనాలు. అయ్యా నీ బిడ్డలు నీవు నడిపించుకున్నందుకు వందనాలు. శక్తి కలిగిన విశ్వాసం, భక్తితో కూడిన విశ్వాసం, క్రియలతో కూడినటువంటి విశ్వాసమును కనుపరిచి అయ్యా నీకు వందనాలు నాయన. ఘనమైన కార్యములు, బలమైన కార్యములు, విశేషమైన అద్భుత కార్యములు మా జీవితంలో మేము అనుభవించుదుముగాక. మీరే సహాయం చేసి మహిమ పొందుకోనండి ప్రవ్వా. ఇంకెంతమందికి ఈ మాటలు చేరవేయనై ఉన్నారో వారందరికీ దీవెనకరంగా మార్చుమని, విత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన అనుగ్రహించండి. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. అసమాధానంగా ఉన్న బిడ్డలను సమాధానముతో పంపండి. అయ్యా నీకు వందనాలు. లేమితో ఉన్నటువంటి బిడ్డలను ప్రభు కలిమితో పంపండి. కృపగల దేవా మీరే సహాయం చేయమని, నీ దీవెనను పట్టుకొని ఇక్కడికి వచ్చిన బిడ్డలు తిరిగి వెళ్ళినట్లుగా కృప చూపమని, మీ ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెలియపరుస్తూ ఈ దినం రాలేని బిడ్డలు మన్నించుమని, మరొక పరిశుద్ధ దినం నడిపించుమని, అందరము కలిసి కూడి చేరి నామని గణపరచినంత మట్టుకు మీ కృపయు కాపుదలయు సన్నిధి మాకు తోడుగా ఉండదయచేయమని క్రీస్తు నామం పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఆరాధనలో పాల్గొన్న వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామముల సంపూర్ణ విజయం, పవాది కరంత కొట్టి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.